వినాయకుడి ప్రతి విగ్రహానికి ప్రత్యేక అర్థం, ఏ విగ్రహం దేనికి సంకేతమో తెలుసుకోండి. గణేశ భక్తులు తమ ఇంటిలో ఉంచడానికి వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి మార్కెట్కి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? అయితే వినాయకుడి విగ్రహానికి తొండం ఏ వైపు ఉన్నది కొనాలి? ఏ గణపతి విగ్రహానికి ప్రత్యేక అర్థం ఏమిటో తెలుసా? ఏదైనా శుభకార్యం చేసే ముందు దాని ఆహ్వానాన్ని ముందుగా గణేశుడికి అందజేస్తారు. ఇలా చేయడం వల్ల మనిషికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని నమ్మకం. త్వరలో గణేష చతుర్థి జరుపుకోనున్నారు. ఈ సంవత్సరం వినాయక చవితి పండుగను సెప్టెంబర్ 7న జరుపుకుంటున్నాం. చాలామంది పండుగ రోజు మట్టి వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చి ప్రతిష్ఠించుకుని పూజలు జరిపిస్తారు. మరికొందరు పెద్ద విగ్రహాలను కొనుగోలు చేస్తారు. మీరు వినాయకుడి విగ్రహాన్ని కొనుగోలు చేయడానికి వెళుతున్నారా? అయితే వినాయకుడు తొండం ఏ వైపు ఉన్నది తీసుకుంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకోండి. వినాయక చవితి సందర్భంగా మార్కెట్లో విభిన్న రకాల వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. ఒక్కో దానికి ఒక్కో అర్థం ఉంటుంది. వాటి ప్రకారం మీరు అనుకున్న విధంగా విగ్రహం కొనుగోలు చేసుకోవచ్చు. ఎటువంటి విగ్రహం ప్రతిష్ఠించుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. పంచముఖి గణేష్. పంచముఖి వినాయకుడి ప్రతిమను ఎక్కువగా మండపాల్లో ఏర్పాటు చేస్తారు. గణేష చతుర్థి నాడు పంచముఖి గణేశుడిని పూజించడం ద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా జ్ఞానప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. ఏనుగుపై వినాయకుడు. ఎలుక బొజ్జ గణపయ్య వాహనం అని అందరికీ తెలిసిందే. మార్కెట్కి వెళ్ళినప్పుడు మీరు ఏనుగు మీద వినాయకుడిని కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహం ఎంచుకుంటే మంచిది. ఏనుగుపై కూర్చున్న గణపతి ఒక వ్యక్తికి సంపద, కీర్తి, గౌరవాన్ని ప్రసాదిస్తాడు. ఆకుపచ్చ రంగు వినాయకుడు. వినాయక చవితి వేడుకల్లో విగ్రహాలు అనేక రంగుల్లో దర్శనమిస్తూ ఉంటాయి. మీరు ఆకుపచ్చ రంగు గణపతిని ఇంటికి తీసుకురండి. ఈ రంగు వివేకం, తెలివి, జ్ఞానంతో ముడిపడి ఉంటుంది. గణేష చతుర్థి నాడు ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఆకుపచ్చ రంగులో ఉన్న వినాయకుడిని పూజించాలి. ఇలా చేయడం వల్ల వారి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. విద్యలో చక్కగా రాణిస్తారు. వేణువు వాయిస్తున్న వినాయకుడు. గృహ సమస్యల నుండి శాంతిని పొందడానికి ఇంట్లో వేణువు వాయిస్తున్నట్లుగా ఉన్న వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజించాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. గణేశుడి తొండం ఎడమ చేతి వైపు ఉండాలి. అలాంటి విగ్రహం ఇంట్లో సానుకూలతకు కలిగి ఉంటుందని చెబుతారు. అలాగే జీవితంలో ఆనందం, శ్రేయస్సుని తెస్తుందని నమ్ముతారు. తొండం నిటారుగా ఉంటే మీరు తొండం వంపు తిరిగి కాకుండా నేరుగా ఉన్న వినాయకుడి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించవచ్చు. అలాంటి విగ్రహం ఏర్పాటు చేయటం వల్ల ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి శాంతి, సంతోషాలు వెల్లివిరుస్తాయి. దక్షిణాభిముఖంగా ఉన్న పప్పా విగ్రహాన్ని సరైన పద్ధతిలో పూజిస్తే ఆశించిన ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. వినాయకుని తొండం ఏ వైపు ఉండాలి? గణేశుడు కుడి, ఎడమ వైపు తిరిగి ఉండే తొండం కలిగిన విగ్రహాలు రెండింటికి వాటి సొంత ప్రాముఖ్యత ఉందని నమ్ముతారు. కుడివైపుకు తిరిగిన తొండం శ్రేయస్సు, సమృద్ధితో ముడిపడి ఉంటుంది. అదే మీరు తీసుకొచ్చిన వినాయకుడి విగ్రహం తొండం ఎడమవైపుకు తిరిగి ఉంటే తెలివి, సృజనాత్మకతో ముడిపడి ఉంటుంది. అందుకే ఎలాంటి విగ్రహం తెచ్చినా దేవుడు మంచే చేస్తాడు అనేది మనసులో నమ్మకం ఉంచుకోవాలి. జై గణేశాయ నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.